యాక్చువల్ గా లాస్ట్ 5 years బ్యాక్ నుంచి సఫర్ అవుతున్నారు తను సయాటికా పెయిన్ తోటి. సో ఆఫ్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేసిన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్ అని తెలిసింది. టాబ్లెట్స్ వాడే పెయిన్ కి ఫిజియోథెరపీ, మామూలు ఫిజియోథెరపీ చేయించాం గానీ బట్ ఇంత రిలీఫ్ మాత్రం రాలేదు డాక్టర్. తనే చేసుకుంటుంది డాక్టర్. అంటే ఇంకొకటి అంటే వాకింగ్ మెట్ స్టెప్స్ ఎక్కడంలో ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు కూడా తను నేను చేయగలుగుతానని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు, కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పుడు ఆ భయం లేదు కదా, ముందుకు వంగడం, కింద కూర్చోవడం, నిలబడడం, నడవడం పోయిందా? పోయింది సార్. ఎవరో చెప్తారా అది చేయొద్దు అని? అన్ని చేసుకోగలుగుతున్నారా లేదా? కావాల్సింది ముందుకు వంగుతున్నారా? ముందుకు వంగి పనులు చేయగలుగుతున్నారా? అంతకు ముందు ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు లేదు. హ్యాపీ ట్రీట్మెంట్ చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంటుండే? చాలా తగ్గింది, 75% తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం? యాక్చువల్ గా లాస్ట్ 5 years బ్యాక్ నుంచి సఫర్ అవుతున్నారు తను సయాటికా పెయిన్ తోటి. సో ఆఫ్టర్ ఎంఆర్ఐ స్కానింగ్ అవన్నీ చేసిన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్ అని తెలిసింది. టాబ్లెట్స్ వాడే పెయిన్ కి ఫిజియోథెరపీ, మామూలు ఫిజియోథెరపీ చేయించాం గానీ బట్ ఇంత రిలీఫ్ మాత్రం రాలేదు డాక్టర్. బట్ నేను కూడా అంటే యూట్యూబ్ లో చూసాను మీ గురించి. చూసిన తర్వాత అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే మాట్లాడుకొని మండే విజిట్ చేశాను సార్. బట్ అంటే 100% లో అంటే తను తగ్గిందని చెప్పొచ్చు పెయిన్. ఇంకా కొంచెం ఎక్సర్సైజెస్ వల్ల క్యూర్ అవుతుందని అన్నారంట కదా. సో ఎలా ఉంది మీరు చూసిన మీ మమ్మీకి? తను చెప్పింది డాక్టర్, అంటే నాకు అప్పటింతటా లేదు పెయిన్, చాలా రిలీఫ్ గా ఉందని చెప్పేసి అన్నారు. ఇంట్లో పని చేయడంలో తనే చేసుకుంటుంది డాక్టర్. అంటే ఇంకొకటి అంటే వాకింగ్ మెట్ స్టెప్స్ ఎక్కడంలో ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు కూడా తను నేను చేయగలుగుతానని చెప్పేసి అన్నట్టుగా చెప్పారు, కాన్ఫిడెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చెప్పండి, మీరు చెప్పండి ఎలా ఉంటుండే? నొప్పి ఉండే సార్ బాగా. ఇక్కడ నడుము దగ్గర నుంచి ఇక్కడ వస్తుండే, మళ్ళా పట్టేసినట్టుగా వస్తుండే. చాలా సేపటి దాకా ఇబ్బంది అనిపిస్తుండే. కొద్దిసేపు అక్కడ ఇక్కడ తిరిగి కొద్దిసేపు పడుకున్నాక అప్పుడు ఇదైతుండే. ఎలా స్టార్ట్ అయింది పెయిన్? ఫస్ట్ 5 years నుంచి అంటే మా నడుములో నుంచి కాలు వరకు మంటగా, నొప్పి మంటగా వచ్చింది సార్. వేరే దగ్గర చూపించుకున్నాను కానీ అది కొన్ని మందుల వల్లనే అప్పటి వరకే తగ్గింది. ఇంకా తర్వాత మామూలుగానే అట్లనే వస్తుంది నొప్పి. ఇట్లా వంగి ఏదైనా పని చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 14 సెషన్స్ చేసాం కదా, ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ చూడగలుగుతున్నాం? నొప్పి పట్టేసినట్టు నొప్పిగా ఏమి లేదు ఇప్పుడు అయితే. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అట్లా అనిపిస్తుంది పట్టేసినట్టుగా, ఏదైనా వంగినప్పుడు ఇట్లా సడన్ గా లేవడం అట్లా జరిగినప్పుడు ఇది అనిపిస్తుంది. తొందరగానే తగ్గుతుంది. ఇప్పుడు ముందు మనకి ఏదైనా పని చేసేటప్పుడు నొప్పి వస్తుండే కదా, ఇప్పుడు ఎంతసేపు చేయగలుగుతున్నారు పని నొప్పి లేకుండా? చేస్తున్నాం సార్, ఒక 1/2 hour గంట అయినా చేస్తున్నాం. అంతకుముందు ఎంతసేపు పని చేస్తే నొప్పి వచ్చేది? ఇప్పుడు కూడా 1/2 hour చేసి కూర్చునేదాన్ని కాసేపు. అంటే 1/2 hour తర్వాత మళ్ళా మామూలుగా చేసుకునేదాన్ని, కొద్దిసేపు అట్లా కూర్చొని చేసుకునేది. ఇప్పుడు 1/2 hour చేసిన పని ఇబ్బంది అనిపించడం లేదు. ఎంతసేపు చేయగలుగుతున్నారు పని ఓవరాల్? 30-40 minutes, 1 hour ఓవరాల్ గా? ముందుకి ఇప్పటికి మనం డిఫరెన్స్ చూస్తే ఒకటి మనకి బిగుసుకుపోయినట్టు, అదొకటి తగ్గింది, పని చేసుకోగలుగుతున్నారు. సో ఇది యాంకిల్ దగ్గర కదా మనం అనేది, ఇది కూడా తగ్గుతుంది. మనం దానికి ట్రీట్మెంట్ అయితే చేయలేదు కదా, కానీ అది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మ్యానిపులేషన్ చేసాం కదా. ఓకే, సో ఇప్పుడు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు? చేస్తాం సార్, 40 నిమిషాలు అట్లా దాకా చేసుకుంటాం, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్, ఇప్పుడు ఆ భయం లేదు కదా, ముందుకు వంగడం, కింద కూర్చోవడం, నిలబడడం, నడవడం పోయిందా? పోయింది సార్. ఎవరో చెప్తారా అది చేయొద్దు అని? అన్ని చేసుకోగలుగుతున్నారా లేదా? కావాల్సింది ముందుకు వంగుతున్నారా? ముందుకు వంగి పనులు చేయగలుగుతున్నారా? అంతకు ముందు ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు లేదు. హ్యాపీ ట్రీట్మెంట్ తో ఇంకా హ్యాపీ కావాలి. మాక్సిమం ఒక గంట సేపు అయితే వరకు పని చేయగలుగుతున్నారు. ఓకే, మీకు ఇబ్బంది లేదు, పెయిన్ తగ్గింది, హ్యాపీ కదా? తను కాన్ఫిడెంట్ గా తనే చెప్పింది డాక్టర్, నాకు అప్పుడంతా లేదు. ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది సార్, ఇలా అది ఎంత తగ్గింది ముందుకి? చాలా తగ్గింది, 75% తగ్గింది సార్. యాక్చువల్ గా అది జాయింట్ రిలేటెడ్ పెయిన్, మనం దానికి ట్రీట్మెంట్ చేయలేదు. మనకి ఇది ఒక
90-95% తగ్గింది ఆ పెయిన్ నడుము దగ్గర. మనం నడుము ట్రీట్మెంట్ చేసాం, దానికి తగ్గింది. హ్యాపీ అన్ని చేసుకోండి. ఓకే, ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? మీ మమ్మీ షై ఫీల్ అవుతుందా? సార్ అంటే లైక్ అప్పటికి ఇప్పటికి నేను చూసినాను కాబట్టి పెయిన్ కానీ ఏదన్నా కానీ చాలా రిలీఫ్ అనిపించింది అంతా. తను నాకు చెప్పినంత, మా మదర్ నాకు అలానే చెప్పారు. సో ఎక్సర్సైజెస్ చేయండి, డెఫినెట్ గా ఇంకా బాగా. ఓకే ఓకే సార్.